అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, మీరు గాని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ కింద లింక్‌లో ఉంటుంది. సో, దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లేదా తెలుగు యూట్యూటర్ అని టెలిగ్రామ్‌లో మీరు సెర్చ్ చేయండి. ఇలా మీకు కనిపిస్తుంది ఎస్ఎస్ అకాడమీ ఆన్‌లైన్ ఉందండి. దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా మా యాప్‌ను కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి తెలుగు యూట్యూటర్ అని టైప్ చేసినట్లయితే మీకు అలా యాప్ వస్తుంది. దీన్ని కూడా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే మనం 6వ తరగతి సామాన్య శాస్త్రంలోని ఐదవ పాఠం అయితే ఈరోజైతే డిస్కస్ చేద్దాం సింపుల్గా. సో, మీరు ఏ పరీక్షకు ప్రిపేర్ అవ్వాల్సిన ఏ వీడియోస్ చూసినా ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఏముంది అనేది మనకు తెలియకుండా మనం ఎన్ని మెటీరియల్ చదివినా అది వేస్టే. అందుకే ఇక్కడ టెక్స్ట్ బుక్స్ని మీ ముందు పెట్టి ఒక ఎక్స్ప్లెయిన్ చేసే చిన్న ప్రయత్నం చేస్తున్నాము. సో, వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో, మీరు మన 6వ తరగతి సామాన్య శాస్త్రంలో 5వ లెసన్ మీరు చూసినట్లయితే పదార్థాలు వేరు చేసే పద్ధతులు అని మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ అభ్యసన ఫలితాల గురించి మాట్లాడుకుంటే, సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యసన ఫలితాలు ఇస్తారా అంటే లేదు ఎవరు. బట్ మనం దీనిపైన ఒకసారి తెలుసుకోవడం అనేది మంచిది. వస్తువుల తయారీని అర్థం చేసుకోగలుగుతారు. పదార్థాల వివిధ స్థితుల గురించి తెలుస్తుంది మనకి ఈ లెసన్లో. నిత్య జీవితంలో పదార్థాలు వేరు చేసే పద్ధతులు తెలుస్తాం. తగిన ఉదాహరణతో వేరు చేసే పద్ధతులు తెలుస్తాం. ఇక్కడ నిజానికి అన్ని కూడా వేరు చేసే పద్ధతులు ఇచ్చారనమాట. సో, ఇక్కడ చూద్దాం. సిరి తను గదిలో కూర్చొని చదువుకుంటుంది. వంటగది నుండి పెద్ద శబ్దం అయితే వచ్చింది. వచ్చేసరికి అంటే పిల్లి అనేది ఆ పాల కోసం మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే మొత్తాన్ని పడేసింది. సో, చిందరవందరంగా పడిపోయి ఉండడం, వాటిలో కొన్ని పగిలి ఉన్నాయి, కొన్ని పగలకుండా ఉన్నాయి. ఏ ఏ వస్తువులు పగిలి ఉంటాయి మీరు అంచనా వేయండి అని చెప్తూ కిందన ఇవ్వడం జరిగింది విద్యార్థులను ఉద్దేశించి. ఇక మన నిత్య జీవితంలో అనేక రకాల వస్తువులను ఉపయోగిస్తుంటాం కదా, ఇవన్నీ వేరువేరు పదార్థాలతో తయారై ఉంటాయి. ఉదాహరణకు మీరు రాసే పెన్ను గొట్టం ప్లాస్టిక్తోనూ, క్లిప్ స్టీల్తోనూ తయారై ఉంటుందంటూ మనకి ఇచ్చాడనమాట. మీ ఇంటిలో ఉపయోగించే వస్తువుల జాబితా పట్టిక 2లో ఇవ్వబడింది. ఏ వస్తువులు ఏ పదార్థాలతో తయారు చేసి ఉంటారో చెప్పమని అడిగాడు అనమాట. టవల్ అనేది ఇది మనకి పత్తితో తయారవుతుంది. రబ్బరు ప్లాస్టిక్, కత్తి ఐరన్, అద్దం గాజు, బూట్లు ప్లాస్టిక్ లేదా సింథటిక్, నీళ్ళ సీసా సింథటిక్, కుండ మట్టితో తయారు చేసి ఉంటుంది అని రాస్తాం అనమాట. అంతేకాకుండా కొన్ని కుర్చీలు అయితే ఇచ్చాడనమాట. సో, ఒక కుర్చీ వివిధ రకాలతో తయారైన కుర్చీలు 3 ఇచ్చి వాటి మీద ప్రశ్నలు అడిగారు. ఒకే పదార్థంతో తయారైన వస్తువుల గురించి రాయండి. ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలు తయారయ్యే వస్తువులను రాయండి. కుర్చీ తయారీలో ఎన్ని రకాల పదార్థాలు వాడవచ్చు అంటూ మనకి మరో మాట అయితే చెప్పాడనమాట. కుర్చీలు, బల్లలు, సైకిళ్ళు, ఎడ్ల బండ్లు, వంట పాత్రలు, బట్టలు, టైర్లు వంటి ఎన్నో వస్తువులను మనం చుట్టూ గమనిస్తూ ఉంటాం. వస్తువులన్నీ వేరువేరు పదార్థాలు తయారై ఉంటాయి. కొన్ని వస్తువులు ఒకే పదార్థం తయారై మరికొన్ని వస్తువులు ఒకటి కన్నా ఎక్కువ పదార్థాలతో తయారై ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనం చూస్తే వివిధ పదార్థాలతో తయారైన వస్తువులను గుర్తించండి అంటే ఒక టేబుల్ అయితే ఇచ్చాడు. సో, ఈ టేబుల్తో లోహంతో ఏమేమి తయారంటాయి, పాత్రలు, గిన్నెలు, అదేవిధంగా మెటాలిక్ చైర్స్ కానివ్వండి ఇలా రాస్తారు. ప్లాస్టిక్ సంచులు, బ్యాగులు, పెన్నులు ఇలా మీకు ఇచ్చేటటువంటి వస్తువులతో మీరు గుర్తించవచ్చు. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టే సమస్య అయితే కాదు ఇక్కడ మనకి. ఇక్కడ ఒక మాట అయితే చెప్పాడు. ఒకే పదార్థం నుంచి వేరు వస్తువులు తయారు చేయవచ్చు. ఒకే వస్తువును ఒక్కో ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఏ అవసరం కోసం ఏ వస్తువు వాడాలి, ఏ వస్తువుకు ఏ పదార్థం వాడాలో నిర్ణయించాలంటే ముందుగా ఆ పదార్థ ధర్మాలు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ పదార్థాల ధర్మాల యొక్క ఆవశ్యకత చెప్పడం జరిగింది. ఇక్కడ మెత్తదనం, గట్టిదనం, మెరుపు ఉండడం, మెరుపు లేకపోవడం వంటి ఎన్నో ధర్మాలు పదార్థాలకు ఉంటాయి. వాటిని ఆధారంగా మనం వేరు సందర్భాలు ఉపయోగిస్తామని ఇచ్చాడు. ముందుగా వాయు స్థితి గురించి మాట్లాడదాం. నీరు అనే పాఠ్యాంశంలో నీటికి ఉండే 3 స్థితులు మనం చదువుకున్నాం. అంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. మరి నీటి ఆవిరి గురించి మనం తెలుసుకున్నాం. ఒక గ్లాసులో నిమ్మరసం మంచు ముక్కను వేసినప్పుడు అది నెమ్మదిగా కరగడం మొదలుపెట్టి క్రమంగా పూర్తిగా కరిగిపోతుంది. గ్లాసు కూడా చల్లబడడం మనం గమనించే ఉంటాం. ఒక పాత్రలో నీటిని తీసుకొని వేడి చేసేటప్పుడు కొంతసేపటి తర్వాత నీటి ఆవిరి రావడం గమనిస్తాం. ఆ పాత్రను మరికొంతసేపు వేడి చేస్తే నీటి ఆవిరి ఎక్కువై పాత్రలో నీరు పరిమాణం క్రమంగా తగ్గిపోవడం కూడా చూస్తాం. ఇది మనకు తెలిసింది. నీటిని మనం వేడి చేస్తే ఆవిరి వస్తుంది, అలా వేడి చేస్తుంటే నీరు తగ్గిపోతుంది. వేడి చేసేటప్పుడు కొన్ని పదార్థాలు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతాయి. అదేవిధంగా చల్లబరిచినప్పుడు కూడా వాయుస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి ఘనస్థితిలోకి మారుతాయి. కావున సాధారణంగా ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలు ఘన, ద్రవ, వాయు పదార్థాలుగా విడవచ్చు. అంటే ఇక్కడ చూడండి ప్రశ్న, సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి సో ఘన, ద్రవ, వాయు పదార్థాలను వర్గీకరిస్తాం అంటూ ఇక్కడ చూడండి. ఏ స్థితిలో మనం పదార్థాలు వేరు చేయొచ్చు అంటే సాధారణ ఉష్ణోగ్రత పీడనాలు అని చెప్తాం. దాన్ని ఎస్టీపీ అంటామండి. సాధారణంగా అయితే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అని పిలుస్తాం. ప్రెజర్ ఒక అట్మాస్ఫియర్, టెంపరేచర్ వచ్చి 20 డిగ్రీ సెల్సియస్ ఉంటే దాన్ని ఎస్టీపీ అని పిలుస్తాం. సో, ఎస్టీపీ వద్ద పదార్థాల స్థితిని చెప్తాం అనమాట. ఓకే.
ఇక తర్వాత మంచు ముక్కల మాదిరిగా మనం పదార్థాలు ఘనస్థితి నుండి ద్రవస్థితికి, ద్రవస్థితి నుండి వాయుస్థితిలోకి మారడం ఎప్పుడైనా గమనించారా? సో ఇక్కడైతే మాట అయితే చూద్దాం. అగ్గిపుల్ల సహాయంతో కొవ్వొత్తిని మీరు చాలాసార్లు వెలిగే ఉంచుంటారు కదా! అగ్గిపుల్లను కొవ్వొత్తి యొక్క ఒత్తిని తాకించినప్పుడు అది వెలుగుతుంది. వెలిగే అగ్గిపుల్ల సహాయంతో కొవ్వొత్తిని దాని ఒత్తిని తాకకుండా వెలిగించగలమా అంటూ అడిగాడనమాట. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమైతే చేద్దాం ఒకసారి చూడండి. ఒక సురక్షితమైన ప్రదేశంలో కొవ్వొత్తిని వెలిగించండి. మొదటిసారి అగ్గిపుల్ల కొవ్వొత్తిని తాకించి వెలిగించండి. సుమారు 2 నిమిషాల పాటు వెలగనివ్వండి. తర్వాత కొవ్వొత్తిని ఆర్పివేయండి. సో ఏం గమనించావు? తెల్లని పొగ అనేది ఒత్తి నుండి పైకి రావడం గమనిస్తావు. ఇప్పుడు వెలుగుతున్న అగ్గిపుల్లని కొవ్వొత్తిని లేదా ఒత్తికి దగ్గరకు తీసుకురండి. కానీ ఒత్తికి తాకకుండా చూడండి. ఎందుకంటే కొంత ఎత్తులో ఉండేటప్పుడే ఆరిన కొవ్వొత్తి దూరం నుండి మంట వెంటనే అందుకోగలుగుతుందనమాట. ఎందుకలా? నీరు లాంటి పదార్థాలు అవి ఉంచిన పాత్ర ఎందుకంటే మనకి ఇక్కడ కొవ్వొత్తి నుండి వచ్చేటటువంటి బాష్పం అనేది ఆ మైనం యొక్క బాష్పం కాబట్టి అది వెంటనే ఏమవుతుంది? కొవ్వొత్తి యొక్క ఒత్తిని మంట అనేది అందుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొవ్వొత్తిని ఆర్పినప్పుడు వచ్చిన పొగ కొవ్వొత్తి యొక్క వాయు రూపమేనా అంటే అవునని చెప్పొచ్చు. నీరు లాంటి పదార్థాలు అవి ఉంచిన పాత్ర ఆకారాన్ని పొందుతాయి. చెక్క వంటి కొన్ని పాత్రలు పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకోవని మనకు తెలుసు. ఈ విధంగా పాత్రను బట్టి ఆకారం మార్చుకునే పదార్థాలే నీరు, పాలు, నూనె, కిరోసిన్ వంటివి ఉంటాయి. వీటినే ద్రవాలు అంటారు. అంటే పాత్రను బట్టి ఆకారం మార్చుకునే పదార్థాలను ద్రవాలు అంటాము. అలా మార్చుకోనటువంటి పదార్థాలని మనం ఏమని పిలుస్తాం? ఘన పదార్థాలు అంటాం. అంటే పాత్ర బట్టి ఆకారం మార్చుకుంటే వాటిని ద్రవ పదార్థాలు అంటారు. అలా మార్చుకోకపోతే ఘన పదార్థాలు అంటారు. సో వీటిని ప్రవాహులు అని పిలుస్తాం అనమాట. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మీ దగ్గర ఉండే పదార్థాలను వర్గీకరణ చేయండి అంటే ఒక పట్టిక అయితే ఇచ్చాడనమాట. సో ఈ 3 సమూహాలని మీరైతే చేయమని చెప్పాడు. ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చాడు. సో ఇక మనకేం లేదు. ఇక తర్వాత చక్కెరతో చిక్కు వచ్చిందని అడిగానమాట. సో 6వ తరగతి పిల్లల్లో ఏం చేస్తారంటే కొంతమంది నీరు పోస్తే పాత్ర ఆకారం వచ్చింది. మరి అదే పంచదార గిన్నెలో పోస్తే గిన్నె ఆకారం పొందింది. ఎందుకలా? కాబట్టి దీన్ని ఘన పదార్థం అనొచ్చా అనే సందేహం అయితే వచ్చింది. సో పర్వీన్ అనే ఒక విద్యార్థి ఒక వివరణ అయితే ఇచ్చాడు. ఒక పంచదార స్ఫటికాన్ని తీసుకోండి, ఒక నీటి బిందువును పరిశీలించండి. సో పంచదార అనేది ఘన పదార్థం అని, నీరు ద్రవ పదార్థం అని చెప్పిందనమాట. సో ఈ విధంగా అంటే ఘన పదార్థం కానీ లేదా ద్రవ పదార్థానికి వ్యత్యాసం ఏంటంటే అత్యంత చిన్న పరిమాణాన్ని తీసుకొని వాటిని మనం కంపేర్ చేయాల్సి వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఉప్పు అనేది ద్రవ పదార్థం అవుతుందా లేదా ఘన పదార్థం అవుతుందా. అంటే ఒక కణాన్ని అంటే ప్రత్యేకంగా ఒక స్ఫటికాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా అది ఘన పదార్థం అవుతుంది. ఇలా అని మనం చెప్పొచ్చు అనమాట. తర్వాత నీటిలో మునిగేవి, తేలేవి. సో ఇక్కడ ఒక మాట అయితే మనకు ఉంటుంది. చాలా పదార్థాలు మనం నీటిలో వేస్తే మునుగుతాయి, కొన్ని మునగవు. ఇక్కడ మీ యొక్క సొంత ఆలోచనను ఉపయోగించాలి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. టమాటా మునుగుతుందా, వంకాయ మునుగుతుందా, ఆలుగడ్డ మునుగుతుందా, ఇనుప మేఘ మునుగుతుందా, స్పాంజ్ ముక్క, చెక్క ముక్క, రాయి అని ఇచ్చాడనమాట. ఇందులో కొన్ని రకాలు మునుగుతాయి, కొన్ని రకాలు మునగవు. ఉదాహరణకి టమాటో నీటిలో మునగదు, అలాగే వంకాయ మునగదు, ఆలుగడ్డ మునుగుతుంది, ఇనుప మేకు మునుగుతుంది, స్పాంజి మునగదు, చెక్క ముక్క. ఇందులో చెక్క ముక్క రకాల బట్టి ఉంటాయి. కొన్ని రకాల చెక్కలు అయితే తేలుతాయి, కొన్ని చెక్కలు అయితే మునిగిపోతాయి. రాళ్ళు మునుగుతాయి, ఆకు తేలుతుంది, శుద్ధ ముక్క మనకి తేలుతుంది. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే కొన్ని పదార్థాలు మనకు మునుగుతాయి, కొన్ని పదార్థాలను తేలుతాయి. మరి దీన్ని బట్టి మీరు ఏం గమనించారు అంటే ఒక పాటికైతే కనిపిస్తుంటుంది. కిందనకైతే వివరణ అయితే ఇచ్చాడనమాట. వెడల్పు కలిగిన ఒక మూతి గల బీకర్ నీటిలో తీసుకుని ఒక మేకుని వేయండి. అది మేకుని తీసివేసి ఒక ఖాళీ డబ్బాను నీటిలో వేయండి. ఇప్పుడు మీరు ఏం గమనించారు? నిజానికి 2 ఇనుప పదార్థాలు అయ్యేటప్పుడు కానీ డబ్బా అనేది తేలుతుంది, అదేవిధంగా మేక్ అనేది మునిగిపోతుంది అనమాట. అదేవిధంగా చెక్క ముక్క నీటిలో తేలుతుందని చెప్పాడనమాట. అంటే చెక్క డబ్బా నీటిలో తేలుతుందని అడిగాడు. నిజానికి ఇక్కడ చెక్క ముక్క బట్టి మనం చెప్పొచ్చు, కొన్ని బరువైన చెక్కలు అయితే మునుగుతాయి, కొన్ని తేలికైన చెక్కలు అయితే తేలుతూ ఉంటాయి. సో ప్రకృతి ఆధారంగా ఒక మాట అయితే కంక్లూజన్ తేరావచ్చు. కొన్ని వస్తువులు ఒక ఆకారంలో ఉన్నప్పుడు నీటిలో తేలుతాయి, కానీ వాటి ఆకారం మారినప్పుడు నీటిలో మునుగుతాయి. ఉదాహరణకి మీకు డబ్బా, అదేవిధంగా ఇది ఇచ్చినటువంటి 2 ఎగ్జాంపుల్ చెక్క. కానీ మునిగే స్వభావం ఉన్న వస్తువులను తేలేటట్లు చేయవచ్చు, కానీ నీటిలో తేలే వస్తువులను మునిగేటట్లు చేయలేము. ఇక్కడ కంక్లూజన్ ఇచ్చాడు అనమాట. అంటే తేలే లక్షణాలు ఉండే పదార్థాలను మనం ముంచాలని ట్రై చేస్తే అది జరగదు అని వచ్చాడు అనమాట. ఇక నీటిలో కరిగేవి, కరగనివి. సో సాధారణంగా కొన్ని పదార్థాలు అనేవి నీటిలో కలిపితే అవి కనిపించకుండా మనకి
పూర్తిగా కనిపించకుండా పోతాయి. అటువంటి పదార్థాలు కరిగే పదార్థాలు అంటే కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు కరగవు. ఇటువంటి పదార్థాలు నీటిలో కరగని పదార్థాలు అంటామని ఇచ్చాడు. సో ఇక్కడ పట్టిక అయితే ఇచ్చాడు. నిమ్మరసం, వెనిగర్, కొబ్బరి నూనె, కిరోసిన్ కలిపి చూడండి ఏం జరుగుతుందని అడిగాడు అనమాట. సో ఇక్కడ మనకి మొత్తం ఈ చెప్పేటటువంటి లక్షణం ఏంటంటే ద్రావణం అనే దాని గురించి చెప్పడం ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ద్రావణం అనేది ఇతర పదార్థాలను తనలో కరిగించుకునే ద్రవ పదార్థం. నీరు అనే ద్రావణం ఇతర ద్రావణాలతో పోల్చినప్పుడు ఎక్కువ పదార్థాలను తనలో కరిగించుకుంటుంది. అందుకని నీటిని విశ్వద్రావణి అని అంటాము అని ఇచ్చాడు అనమాట. యూనివర్సల్ సాల్వెంట్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఇచ్చాడు. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే దాని కిందనే మరో మాట అవుతుంది, మిశ్రమాలు. ఎప్పుడైనా టీ తయారు చేశారా అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మిశ్రమాలు అంటే ఏమిటి? ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల మిశ్రమాలు ఏర్పడతాయి. మట్టిలో కొన్ని మిశ్రమాలు సహజంగా లభిస్తాయి. నిమ్మరసం, లడ్డు వంటి కొన్ని మిశ్రమాలు మనకు తయారు చేసుకోవచ్చు. ఇలా అడిగాడంట. అంటే మిశ్రమం అనేది కేవలం ద్రవం అవ్వాల్సిన అవసరం లేదు. ఘనం అవ్వచ్చు, ద్రవం అవ్వచ్చు, వాయువు అవ్వచ్చు, ఘన ద్రవం కావచ్చు, ద్రవ వాయువు కావచ్చు, వాయువు ఘన కావచ్చు. సో ఏదైనా కావచ్చు అనమాట. సో ఇక్కడ ఒక మిశ్రమం పేరు ఇచ్చాడు షర్బత్. దీన్ని నిమ్మరసము, పంచదార, నీరు అవసరం ఉంటుంది. ఇది మనం తయారు చేసామని. సో ఎలా మరొక 3 చేయమని అడగడం జరిగింది. ఇక్కడైతే మనకి పరీక్షకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు రావడానికి ఉంటుంది. వేరు చేసే పద్ధతులు. సో వేరు చేసే పద్ధతిలో మొదటిది చేతితో వేరేయడం. బియ్యం నుంచి కానీ పప్పులోంచి రాళ్ళు ఏరివేయడం, బియ్యం తృణధాన్యాలను రాళ్ళను తీయడం, ఇలాంటివన్నీ కూడా మనం చేతితో ఏరివేయడం జరుగుతుందన్నమాట. ఇక తర్వాత చూస్తే తూర్పుర పట్టడం. అంటే మనకి ఒక బరువైన పదార్థం నుండి తేలికైన పదార్థాలను వేరు చేయడానికి ఈ తూర్పుర పట్టడం అనేది ఉపయోగిస్తామంట. గాలి ఎక్కువగా ఉన్న రోజు రైతు ఒక ఎత్తైన బల మీద నిలబడి ధాన్యం, ఊక, తాలుల మిశ్రమాన్ని చేటతో ఎత్తి కిందకి నెమ్మదిగా పోస్తుంటారు. ఊక, తాలు, ఇతర చెత్త గాలికి దూరంగా పడిపోతుంది. మంచి ధాన్యం ఒక రాశిలా నేరుగా పడుతుంది అని ఇచ్చానమాట. ధాన్యంతో పోల్చినప్పుడు ఊక కానివ్వండి, తాలు కానివ్వండి చాలా తేలిగ్గా ఉంటాయి. అందువల్ల రైతులు ఈ ధర్మాన్ని ఉపయోగిస్తారు. తాలు అంటే ఇక్కడ గడ్డి యొక్క ముక్కలండి. ఓకేనా. తర్వాత తేర్చడం లేదా తేరిన దాన్ని పంపడం. ఏంటి పద్ధతి? ఒక గాజులో సగం వరకు నీరు తీసుకుని దానిలో కొంచెం మట్టి వేయండి. మట్టి నీళ్ళను కలిసిపోయేలాగా బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కొంతసేపు కదలకుండా ఉంచండి. ఇలా ఉంచేటప్పుడు మీకు ఏమవుతుంది? నీటి రంగు ఎలా ఉంది, గ్లాస్ అడుగు బాగా నేమ్ పరిశీలించని అన్నాడు అనమాట. అంటే ఇలా మట్టి కణాలు అనేవి ఏమవుతాయంటే కొంత సేపటికి కింద అడుగును చేరిపోతాయి. ఇవన్నీ కూడా కరగని పదార్థాలు అంటాం. ఈ విధంగా మట్టి నుంచి నీటిని వేరు చేసే పద్ధతిని మనం తేర్చడం అని పిలుస్తాం. తెరిచిన తర్వాత గ్లాసును నెమ్మదిగా పైకెత్తి అడుగున కరగకుండా మిగిలిన పదార్థాన్ని కదపకుండా నెమ్మదిగా మరో గ్లాసులో పోయాలి. నీటి నుండి ఇలా నీటిని అంటే మట్టి నుండి తేరినటువంటి నీటిని వేరు చేయడాన్ని తేరిన దాన్ని వంపడం అంటారట. ఓకేనా. సో ఇది కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బియ్యం, పప్పులను శుభ్రపరిచేందుకు తేర్చడం, అదేవిధంగా వడపోత పద్ధతులను ఉపయోగిస్తారు కదా. దీనికి అడుగున కరగకుండా పేరుకున్నవి ఏమిటో వివరించండి అని అడిగాడు అనమాట. చూడండి ఒకసారి. అంటే బియ్యం కానీ పప్పులను కానీ శుభ్రం చేసేటప్పుడు వడపోత పద్ధతులను ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇది ఏ విధంగా చేస్తారనేది మనకు ప్రశ్న అయితే అడిగాడు అనమాట. ఇక తర్వాత చూద్దాం. తర్వాత జల్లించడం లేదా వడపోయడం. సో జల్లించడం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. టీ పొడిని టీ డికాషన్ నుండి వేరు చేయటకు సిబ్బి గరిటె అంటాం. దీన్నే జాలి అంటాం. మనం టీని మనం తాగే ముందు ఏం చేస్తామంటే ఈ సిబ్బి గరిటెల ద్వారా మనం వేసి అందులో ఉండేటటువంటి ఆ టీ పొడిని వేరు చేస్తాం. ఇలా టీ కానీ డికాషన్ కానీ టీ పొడిని వేరుపరచడం అనేది ఏ ధర్మాన్ని ఉపయోగపడుతుంది ఇక్కడ చూద్దాం. సో సాధారణంగా మనం ఒక మిశ్రమం నుండి సూక్ష్మం కానటువంటి అంటే చాలా సూక్ష్మమైనవి కంటే పెద్దవి మనం వేరు చేయడం అనమాట. ఉదాహరణ దాని గురించి ఇచ్చాడు అనమాట. ఇక్కడ పిండి కణాలు చాలా సూక్ష్మమైనవి. సో వంటగదిలో పిండిని జల్లించడం నువ్వు ఎప్పుడైనా చూసావా అంటే ఇవి చాలా చిన్నవి కనుకనే జల్లెడలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా క్రిందకు దిగిపోతాయి. కానీ పొట్టు కణాలు పెద్దవి కనుక జల్లెడలో నిలిచిపోతాయి. అంటే పిండి నుండి పుట్టి కణాలను వేరు చేసే పద్ధతి అనమాట. అదేవిధంగా మనం టీ డికాషన్ నుండి కూడా టీ పొడిని మనం వేరు చేస్తాం అనమాట. అంతేకాకుండా ఎర్రమట్టి నుండి ఇసుకను వేరు చేయుటకు జల్లెడను ఉపయోగిస్తారు. ఈ 2 సందర్భాలలో ఉపయోగించే జల్లెడలో తేడా ఏమిటి? సాధారణంగా టీని మనం చేసేటప్పుడు టీ అనేది మనం తాగేది కాబట్టి అందులో ఎటువంటి ఈ టీ పొడి కణాలు ఉండకూడదు కాబట్టి చాలా సన్న రంధ్రాలు ఉంటాయి. అదే ఇసుక నుండి ఎర్రమట్టిని వేరు చేయడం కాబట్టి కాస్త పెద్ద కణాలు అనేవి మనకు అక్కడ ఉంటాయన్నమాట. రైతులు జల్లెడను ఉపయోగించి పెద్ద ధాన్యం గింజల నుండి చిన్న ధాన్యం గింజలు వేరు చేయడానికి కూడాను ఏం ఉపయోగిస్తారంటే జల్లెడలు ఉపయోగిస్తారు. దీని ద్వారా పెద్ద గింజలు ఏవైతే ఉన్నాయో అవి అధిక రేటుకి కానీ విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. చిన్నవి అనేవి
నిత్యావసరాలకు ఉపయోగిస్తారు. ఇక తర్వాత మనం చూసుకుంటే వడపోత కాగితం గురించి ఇచ్చాడనమాట. వడపోత కాగితం అనేది కాగితంతో తయారైన జల్లెడ వంటిది. దీనిలో చాలా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. దీని నుండి చాలా సన్నని కణాలను వడపోయవచ్చు అని చెప్పాడనమాట. మరి అదే అలా అనుకుంటే వడపోత నుండి ఉప్పు నీటి నుండి ఉప్పుని ఎందుకు వడబోయలేకపోతున్నాం అంటే ఒక ప్రశ్న అయితే అడిగాడనమాట. సాధారణంగా ఉప్పు అనేది నీటిలో కరిగిపోయిన తర్వాత దాన్ని వేరుపరచడం అనేది మనకి దాదాపుగా అసాధ్యం. దీనికోసం మనం ప్రత్యేకంగా ఉపయోగిస్తాం, దీన్ని స్ఫటికీకరణం అనే పద్ధతి ఉపయోగిస్తాం. సో ఉప్పు నీటి మిశ్రమం నుండి ఉప్పుని వేరు చేయడానికి అనువైన పద్ధతి ఏమంటూ స్ఫటికీకరణం ఇస్తే మీరు వెంటనే బాష్పీభవనం అని అదేవిధంగా మరిగించడం అని ఇచ్చారనుకోండి, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్ఫటికీకరణం అనమాట. స్ఫటికీకరణం అంటే ఏమిటి? ఒక పాత్రలో ఉప్పు నీటిని తీసుకొని దాన్ని బాగా వేడి చేసినట్లయితే నీరంతా కూడా ఆవిరైపోయిన తర్వాత చివరికి ఆ పాత్ర అడుగున మనకి ఉప్పు స్ఫటికాలు అనేవి ఏర్పడతాయి. దీనే స్ఫటికీకరణం అంటారు. సాధారణంగా ఉప్పు నీటి నుంచి కూడా ఉప్పును పొందడానికి సాధారణంగా ఈ ఉప్పు నీటిని మల్లెలో నిలబెట్టి దాన్ని సూర్యరశ్మి వల్ల బాష్పీభవనం చెందిస్తారు. సముద్రపు నీటిని వెడల్పైన మడిలో నింపుతారు కాబట్టి గాలి సూర్యరశ్మి వల్ల మొత్తం బాష్పీభవనం చెంది చివరికి ఉప్పు ఆ పొలాల అడుగు భాగంలో మిగిలిపోతుంది. దాన్ని మనకి తీసుకొని దాన్ని దాన్ని మనం శుద్ధి చేసి ఆ ఉప్పుని మళ్ళీ మనకి ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది. ఇక స్వేదనం గురించి మాట్లాడదాం. ఒక్కోసారి మనం రోగులు ఇంజెక్షన్ చేసే ముందు ఎప్పుడైనా మన హాస్పిటల్ చూసినట్లయితే ఒక ద్రవంని ఒక పొడుల్లో నింపుతూ ఉంటారు. అలా నింపి బాగా దాన్ని గిలకరించి తర్వాత ఇంజెక్షన్లో తీసుకొని మన శరీరంలోకి ఎక్కిస్తారు. మరి ఆ నీరేమిటి? ఆ నీటినే మనం ఏమని పిలుస్తామంటే స్వేదన జలం అంటాము. స్వేదన జలం అంటే ఏమిటి? మనం బాగా వేడి చేసిన తర్వాత పదార్థాల నుండి ఆవిరైపోయిన నీరు అనేది దాదాపుగా 99.99% స్వచ్ఛంగా ఉంటుంది. ఈ జలాన్నే మనం స్వేదన జలం అంటాం. సో స్వేదన జలం ఏ విధంగా తయారు చేస్తారనేది ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్లో ఇచ్చాడనమాట. బుంస జ్వాల పలకడంతో ఒక శంఖ కుప్పలో ఉండే నీటిని వేడి చేస్తే ఆవిరిని ఇంకో శంఖ కుప్పలో సేకరిస్తే మనకు వచ్చేది స్వేదన జలం అని. ఇక్కడ లాస్ట్ వన్ ఉత్పతనం. సాధారణంగా కర్పూరం కానివ్వండి, ఉప్పు కానివ్వండి చూడడానికి ఒకేలా ఉంటాయి గుండ కొట్టిన తర్వాత. ఈ రెండింటిని కలిపేసాం అనుకోండి, మరి అలాంటప్పుడు కర్పూరాన్ని ఎలా వేరు చేస్తాము? కర్పూరం అనేది ఒక ప్రత్యేకమైన ధర్మాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఉత్పతనం అని పిలుస్తాం. అంటే వేడి చేస్తే ఘన పదార్థం నుండి నేరుగా వాయు పదార్థంలోకి మారిపోతుంది అనమాట. ఏదైనా ఒక పదార్థం నేరుగా ఘన రూపం నుండి వాయు రూపంలోకి లేదా వాయు రూపం నుండి ఘన రూపంలోకి మారే ప్రక్రియనే ఉత్పతనం అంటాం. చూసారా, ఇక్కడైతే ఒకటే ఉంది. అటు నుండిగా ఇటైనా, ఇటు నుండి అటైనా, అంటే ఘన టు వాయు అయినా, వాయు నుండి ఘన అయినా కూడా ఒకటే మాట, దానికి ఉత్పతనం అని పిలుస్తారు. అదే ద్రవ నుండి వాయువుకి వెళ్తే మనం బాష్పీభవనం అంటాము, వాయువు నుండి ద్రవానికి వచ్చినట్లయితే మనం సాంద్రీకరణం అంటాం. కానీ ఇక్కడ అలాగేం లేదు, ఒకటే మాట. సో ఉత్పతనం అంటే సాలిడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు సాలిడ్ అనమాట. సో ఏదైనా ఒకటి అనమాట. ఇక చివరిగా మనం క్రోమటోగ్రఫీ గురించి మాట్లాడదాం. క్రోమటోగ్రఫీ అంటే ఏమిటి? ఏదైనా మిశ్రమాల నుండి రంగు పిగ్మెంట్లను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతిని మనం క్రోమటోగ్రఫీ అంటారు. సో ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఇచ్చాడు అనమాట. నీటిలో శుద్ధ ముక్క, అంటే ఎక్స్పెరిమెంట్ అనేది కొద్దిగా క్లియర్గా లేదు మీకు ఇక్కడ. సాధారణంగా ఒక చాక్ పీస్ తీసుకోవాలి. సో చాక్ పీస్ తీసి మనకు కావాల్సినటువంటి ఒక సిరా గుర్తుని పెట్టి నీరు అనేది ఇక్కడ వరకు మనం నీటిలో ముంచాలి. ఇప్పుడు ఏమవుతుంది, నీరు అనేది నెమ్మదిగా పైకి ఈ శుద్ధ ముక్కలోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది, ఇంకా పైకి వ్యాపనం చెందేటప్పుడు ఈ సిరా రంగులోన డిఫరెంట్ కలర్స్ని క్యారీ చేస్తాయి అనమాట. ఉదాహరణకు ఫస్ట్ లేబుల్ చూద్దాము సరే ఎలా వస్తుందంటే, సిరా మార్కులు మనకి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఫస్ట్ అనేది థిక్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇలా థిక్ కలర్ అనేది కనిపిస్తుంది శుద్ధ ముక్క పైన. మరి కాసేపు చూసినట్లయితే పైకి కాస్త స్లైట్ కలర్ కనిపిస్తుంది. ఇలా లేబుల్స్ అనేవి మనకి ఏర్పడతాయి అనమాట. దాని పైకి చూస్తే మరి కాస్త లైట్గా. అంటే ఈ సిరా రంగు అనే అంశంలో ఎన్ని రకాల పిగ్మెంట్స్ ఉన్నాయో వాటిని ఈ శుద్ధ ముక్క మీద మనకి సెపరేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇలా ఏదైనా ఒక మిశ్రమం నుండి వివిధ రకాలైనటువంటి రంగులను వేరు చేసే పద్ధతినే మనం ఏమని పిలుస్తామంటే క్రోమటోగ్రఫీ. వాస్తవానికి సిరా ఒక్క రంగులోనే కనిపించినప్పటికీ అది అనేక రంగులు తనలో ఇముడ్చుకుంటుంది. ఇలా రంగులను వేరు చేసే పద్ధతినే క్రోమటోగ్రఫీ అంటారనమాట. వివిధ వేరువేరు రంగులు గల సిరాను ఉపయోగించి క్రోమటోగ్రఫీ చేసిన ప్రతి దానిలో ఏవేవి ఇతర రంగులు ఉన్నాయో పరిశీలించారు కదా. ఇలా మీరు కూడా చేయండి అన్నారు. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సో ఏదైనా ఒక ఆకు రసం తీసుకొని దానికి కేవలం ఒకే ఒక రంగు ఉందో ఎక్కువ రంగులు ఉన్నాయి, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి అని పిల్లలకు అడిగారు అనమాట. సో కొన్ని సందర్భాల్లో ఒక మిశ్రమంలో ఉన్న వేరువేరు పదార్థాలు వేరు చేయడానికి కేవలం ఒకే పద్ధతి సరిపోదు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒకటి కంటే ఎక్కువ పద్ధతులను కూడా మనం ఉపయోగించాల్సి ఉంటుందన్నమాట. సో అలా ఉపయోగించవచ్చు అని మనకి ఈ పాఠంలో అయితే చెప్పడం జరిగింది. ఇక చివరిగా చూద్దాం క్వశ్చన్స్ ఏమన్నా. ఒకటి కంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? మిశ్రమం అంటారు. భూమి నుండి రాళ్ళు వేరు చేసే పద్ధతి చేత్తో ఏరవేయడం. ఏదైనా పదార్థం నేరుగా ఘనరూపం నుండి వాయువు నుండి ఘనం మారితే ఉత్పత్తం అంటాం. క్రింది వానిలో తన ఆకారాన్ని మార్చుకోలేనిది ఏది? ఘన పదార్థం. ఓకేనా. ఇంకా తర్వాత చూస్తే ద్రవంలో కరిగిన పదార్థాలు వేరు చేయుటకు ఉపయోగించే పద్ధతి ఏమిటి? సో ద్రవంలో ఉండే కరిగిన పదార్థాలకి మనం ఈజీగా చూడండి ఒకసారి
కరిగిన పదార్థాలు వేరు చేయడానికి అనువైన పద్ధతి మనకి వడపోత అని చెప్తాం. ఓకే. క్రోమటోగ్రఫీ వీటిని చేయడానికి వాడే పద్ధతి అని అడిగారనమాట. సో మనకి ఉంది సో రంగులను వేరు చేసే పద్ధతి. ఓకే. ఓకే. ఇక్కడ మరి చూడండి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఈ పాఠాన్ని ఒకసారి క్విక్ రివ్యూ చేయొచ్చు. సో ఈ వీడియో ఎలా అనిపించింది? సో ఒకసారి మీరు కంప్లీట్‌గా చూసి మీ కామెంట్ పెట్టండి. అండ్ మన యాప్ అయితే ప్లే స్టోర్‌లో మీకు కనిపిస్తా ఉంటుంది. సో మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లోకెళ్ళి తెలుగు యూట్యూటర్ అని సెర్చ్ చేయండి. మీకు ఇలా కనిపిస్తుంది. అదేవిధంగా టెలిగ్రామ్‌లో కూడాను తెలుగు యూట్యూటర్ అని ట్రై చేయండి. చేసినట్లయితే మీకు ఇలా ఎస్ఎస్ అకాడమీ ఆన్‌లైన్ అని కనిపిస్తుంది. సో థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.